హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏమిటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత 3 రకాల డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ ఉన్నాయి: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత ఒక డిగ్రీలో ఉన్నటువంటి వాక్యాన్ని ఇంకో డిగ్రీలోకి ఏ విధంగా చేంజ్ చేయాలో మనకి అది కూడా డిస్కస్ చేద్దాము. మనకి ఎగ్జామ్లో ఒక డిగ్రీలో ఉన్నటువంటి వాక్యాన్ని ఇంకో డిగ్రీలోకి ఏ విధంగా చేంజ్ చేయాలనేది అడుగుతా ఉన్నాడు, ఎస్పెషల్లీ తెలంగాణ టెట్లో. మరియు వేరే కామన్ మిస్టేక్లో వచ్చేసరికి పాజిటివ్ డిగ్రీలో ఉండాల్సినటువంటి సెంటెన్స్కి కొన్ని వేరేవి యాడ్ చేస్తున్నాడు. అలాగే కంపారిటివ్ డిగ్రీలో ఉండాల్సినటువంటి సెంటెన్స్ని కాస్త సూపర్లేటివ్లోకి ఇస్తాడనమాట. ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకునేటప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇది కంటిన్యూషన్ ఆఫ్ యాడ్జెక్టివ్. ఎందుకు సార్ అలా అంటే, ఫస్ట్ యాడ్జెక్టివ్ అంటే ఏం చేస్తుందంటే, అఖిల ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ గర్ల్. అఖిల గురించి మనం ఎక్స్ట్రాగా చెప్తున్నాం. అఖిల ఎవరంట? ఇంట్రెస్టింగ్ గర్ల్. నెక్స్ట్ వన్, రాజు ఈజ్ ఏ టాల్ బాయ్. రాజు ఎలాంటి బాయ్? టాల్ బాయ్. ఓకే. హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ. హైదరాబాద్ ఎలాంటిది? బిగ్ సిటీ. ఇంగ్లీష్ ఈజ్ అన్ ఈజీ లాంగ్వేజ్. ఓకే. నెక్స్ట్ వన్, షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. ఆమె ఒక అందమైన అమ్మాయి. నెక్స్ట్ వన్, రాణి ఈజ్ ఏ గుడ్ గర్ల్. రాణి ఒక మంచి అమ్మాయి అని చెప్తున్నాను. ఇక్కడ ఇంట్రెస్టింగ్, టాల్, బిగ్, ఈజీ, బ్యూటిఫుల్, గుడ్ ఇవన్నీ కూడా నౌన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. నౌన్ గురించి ఎక్కువగా ఇంకాస్త ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. కాబట్టి ఏమంటున్నాం మనము? యాడ్జెక్టివ్స్ అంటున్నాం. ఈ యాడ్జెక్టివ్కి ఓకే ఒక గుణం ఉందన్నమాట. ఏంటది? యాడ్జెక్టివ్ని మనము గ్రేడ్ చేయొచ్చు. గ్రేడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాణి ఈజ్ ఎ గుడ్ గర్ల్ అంటున్నాం. ఒకవేళ రాణి ఈజ్ బ్యూటిఫుల్ గర్ల్ అంటున్నాం. ఇంకా ఎక్కువ చెప్పాలి అని అంటే మనం ఇట్లా కూడా చెప్పవచ్చు, రాణి ఈజ్ ఎ మోర్ బ్యూటిఫుల్ గర్ల్ దెన్ సో అదర్ పర్సన్. ఈ రకంగా చెప్పొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో హైదరాబాద్ ఈజ్ అ బిగ్గర్ సిటీ దెన్ ఓకే చెన్నై. ఈ రకంగా చెప్పొచ్చు అనమాట. ఆర్ వరంగల్. అంటే ఏంటిది? యాడ్జెక్టివ్కి మనము గ్రేడ్ చేయొచ్చు, డిగ్రీలలో చెప్పొచ్చు. అంటే దీనికంటే అది ఎక్కువ, దానికంటే ఇది ఎక్కువ. ఓకే. ఈ రకంగా అందంగా ఉందంటే ఇంకా ఎక్కువగా కూడా చెప్పొచ్చు అనమాట. వాటిని మనం ఏమంటున్నాం? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని చెప్తున్నాం అనమాట. సో మెయిన్గా దాంట్లో యూస్ చేసేది యాడ్జెక్టివ్. దానికి మనకు అడ్వర్బ్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ రెండు కలిపి వాడతాం. అదే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఇక్కడ 3 వాక్యాలు రాసాను చూడండి. మోహన్ ఈజ్ క్లెవర్. ఇక్కడ క్లెవర్ అనేది యాడ్జెక్టివ్. ఏంటిది? యాడ్జెక్టివ్. మోహన్ ఎలాంటి వాడు? తెలివైన వాడు అని చెప్తున్నాం అన్నమాట. మోహన్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి సింపుల్గా మోహన్ యొక్క ఆయన యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఏంటిది? మోహన్ ఈజ్ క్లెవర్. అతను తెలివైన వాడు అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ మోహన్ అనే వ్యక్తిని మనం ఏం చేస్తున్నామంటే అనిల్ అనే ఇంకో వ్యక్తితోటి కంపేర్ చేస్తున్నాం. అనిల్ ఈజ్ క్లెవరర్ దెన్ మోహన్. అనిల్ ఈజ్ క్లెవరర్ దెన్ మోహన్ అని అంటున్నాం. అర్థమవుతుందా? అనిల్ ఈజ్ క్లెవరర్ దెన్ మోహన్. ఇప్పుడు ఫస్ట్ వాక్యంలో చూసినట్లయితే మోహన్ అనే అతను తెలివైన వాడు. కానీ రెండో వాక్యంకి వచ్చేసరికి మనం ఏం చేశామంటే అనిల్ని మరియు మోహన్ని కంపేర్ చేశామన్నమాట. ఎప్పుడైతే కంపేర్ చేశామో అప్పుడు అనిల్ అనే వ్యక్తి మోహన్ కంటే ఇంకా క్లెవర్ అని చెప్తున్నాం. అప్పుడు క్లెవర్ క్లాస్త క్లెవరర్ అయ్యింది. దెన్ అనేది యాడ్ అయింది. ఎవరికంటే? మోహన్ కంటే. అనిల్ ఈజ్ క్లెవరర్ దెన్ మోహన్ అని చెప్తున్నాం. ఇక్కడ కుమార్ గురించి చెప్తున్నాం. ఫస్ట్ వాక్యంలోనే మోహన్ గురించి ఒక్కరి గురించే చెప్పామన్నమాట. సెకండ్ వాక్యంలోకి వచ్చేసరికి అనిల్ని మోహన్ని కంపేర్ చేస్తూ చెప్పాము. మూడో వాక్యంలోకి వచ్చేసరికి కుమార్ గురించి చెప్పాము. కుమార్ ఈజ్ ద క్లెవరెస్ట్ అంటున్నాం. క్లెవరెస్ట్, ఈఎస్టి, అమాంగ్ ద ఆల్. అమాంగ్ ద ఆల్. సో అమాంగ్ ద ఆల్, అందరిలోకెల్లా కుమార్ అనే వ్యక్తి క్లెవరెస్ట్ అనమాట. ఇక్కడ చూస్తే క్లెవర్ అనేది యాక్చువల్గా యాడ్జెక్టివ్.
సో ఈ యాడ్జెక్టివ్ పాజిటివ్ డిగ్రీలో ఉందన్నమాట. పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటిది? సింపుల్గా అతని యొక్క క్వాలిటీ చెప్తున్నాను అనమాట. గ్రేడ్ ఏంటిది ఇక్కడ? సింపుల్ గ్రేడ్ అనమాట. సింపుల్గా పాజిటివ్ డిగ్రీలో చెప్తారు. ఇక్కడ క్లెవర్ అని వాడుతున్నాం, క్లెవరర్ అని వాడుతున్నాం. అంటే ఏంటిది? క్లెవర్కి ఈఆర్ యాడ్ చేసామన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, కుమార్ ఈజ్ క్లెవరెస్ట్. కుమార్ ఈజ్ ద క్లెవరెస్ట్. ఈఎస్టీ అనేది యాడ్ చేసామన్నమాట. ఇక్కడ ఇంకాస్త డిగ్రీని పెంచామన్నమాట. అంటే ఇక్కడ ఏంటిదంటే 3 రకాల డిగ్రీస్ ఉంటాయి. ఒక వ్యక్తి గురించి సింపుల్గా చెప్పాలన్నా, ఒక వ్యక్తి గురించి లేదా ఇద్దరు వ్యక్తుల గురించి ఈక్వల్గా కంపారిజన్ చేయాలన్నా, ఈక్వల్గా నేనేమంటున్నా, ఈక్వల్గా కంపారిజన్ చేయాలన్నా ఏ డిగ్రీని వాడతాం మనము? పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి అడ్జెక్టివ్ని వాడతాం. లేదు, ఓకే, ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితోటి కంపారిజన్ చేసేటప్పుడు, ఒక థింగ్ని ఇంకో థింగ్ తోటి కంపేర్ చేసేటప్పుడు, ఒక సిటీని ఇంకో సిటీ తోటి తక్కువ లేదా ఎక్కువ అని చెప్పేటప్పుడు దెన్ అనేది వస్తుంది. అందులో అడ్జెక్టివ్కి ఈఆర్ కానీ మోర్ కానీ యాడ్ అవుతుంది అనమాట. ఈఆర్ కానీ మోర్ కానీ యాడ్ అవుతుంది. నెక్స్ట్ వన్, సో థర్డ్ వన్ చూస్తే అన్నిట్లోకెల్లా అతనే బెస్ట్, అదే బెస్ట్, ఇతనే అన్నిట్లోకెల్లా తోపు, టాప్ అని చెప్పేటప్పుడు ఈఎస్టీ కానీ అడ్జెక్టివ్కి, సో లేదంటే మోస్ట్ కానీ యాడ్ అవుతుంది. దా అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఇది మనకి సూపర్లేటివ్ డిగ్రీలో ఉండేటటువంటి యాడ్జెక్టివ్. సో మనకి ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో ఉండేటటువంటి యాడ్జెక్టివ్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్గా టాల్, షార్ట్, బ్రేవ్, బిగ్, ఈజీ, బ్యాడ్, గుడ్, వెల్, మచ్, బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్, ఇంపార్టెంట్. ఏమంటున్నాను ఇక్కడ? ఇవన్నీ కూడా పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి సో యాడ్జెక్టివ్. సింపుల్గా చెప్తా. ఈజ్ ఏ టాల్ బాయ్, ఓకే, హీఈస్ ఏ షార్ట్ బాయ్, హీఈస్ ఏ బ్రేవ్ బాయ్, ఓకే, ఇట్స్ అ బిగ్ సిటీ, ఓకే, ఇట్స్ అన్ ఈజీ టాస్క్, okay, it is a bad situation, okay, it's a good situation, okay, he is making well. So next one, she is a beautiful girl, okay, she is an intelligent girl, okay, it's an important work. ఈ రకంగా చెప్తాం అనమాట. ఏంటిది? పాజిటివ్గా వాడేటప్పుడు. ఇవన్నీ కూడా పాజిటివ్ యాడ్జెక్టివ్స్. ఎప్పుడైతే ఈ పాజిటివ్లో మనం సింపుల్గా చెప్పొచ్చు, ఈక్వల్ కంపారిజన్ చేయొచ్చు అనమాట. ఈక్వల్ కంపారిజన్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, రాజు ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు ఈజ్ యాజ్ టాల్ యాజ్ అశోక్. అంటే ఏమంటున్నాం ఇక్కడ? రాజు మరియు అశోక్ కూడా ఒకే ఏంటిది? సేమ్ హైట్లో ఉన్నారనమాట. ఈక్వల్ కంపారిజన్ చేయడానికి పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి యాడ్జెక్టివ్ని వాడతాం. మరి ఈక్వల్ కంపారిజన్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో మళ్ళీ ఇట్లా కూడా చెప్పొచ్చు అనమాట. అశోక్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాజు. అంటే ఈ రెండిట్లలో కూడా మనం ఏం చెప్తున్నామంటే, ఈ రెండిట్లలో కూడా మనము ఈక్వల్గా కంపారిజన్ చేస్తున్నాము. అడ్జెక్టివ్కి వచ్చేసరికి పాజిటివ్ డిగ్రీలో తీసుకుంటున్నాం. సింపుల్గా యాజ్ అనే దాన్ని అడ్వర్బ్ హెల్ప్ తీసుకొని కంపారిజన్ చేస్తున్నాం అనమాట. ఇట్స్ వెరీ ఈక్వల్ కంపారిజన్. కానీ ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సో సింపుల్గా చూడండి, రాజు ఈజ్ టాలర్ దెన్ ఎవరు? టాలర్ దెన్ అశోక్. అర్థమవుతుందా? రాజు ఈజ్ టాలర్ దెన్ అశోక్. అప్పుడు ఏం తీసుకున్నాం మనము? కంపారిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి అడ్జెక్టివ్ని తీసుకున్నాము. టాల్కి ఈఆర్ అనేది యాడ్ అయింది. దాని తర్వాత దెన్ అనేది వచ్చిందనమాట. దెన్ అనేది వర్డ్ వచ్చింది. అంతే. ఇక్కడ అర్థం ఏంటిది? రాజు అనేటటువంటి వ్యక్తి ఎవరికంటే పొడుగ్గా ఉన్నాడు? అశోక్ కంటే పొడుగ్గా ఉన్నాడు అనమాట. ఇది కంపారిటివ్ డిగ్రీ. ఒకవేళ సూపర్లేటివ్ డిగ్రీ చెప్పాలంటే
ఓకే, రాజు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ అమంగ్ ద ఆల్. ఎప్పుడైనా సరే సూపర్లేటివ్ని ఇద్దరు వ్యక్తులకి చెప్పకూడదు. మోర్ దెన్ 2 ఉంటేనే సూపర్లేటివ్ డిగ్రీని చెప్పాలి. ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క డిగ్రీ డిస్కషన్ చేద్దాం. మీరు ఈ 3 డిగ్రీస్ గురించి అయిపోయిన తర్వాత మీరు ఈ బాక్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ బాక్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఏ విధంగా ఎట్లా వస్తున్నాయి, పాజిటివ్ డిగ్రీలో వాక్యాలు ఎట్లా వస్తున్నాయి, కంపారిటివ్ డిగ్రీలో వాక్యాలు ఏ విధంగా వస్తున్నాయి, సూపర్లేటివ్ డిగ్రీలో వాక్యాలు ఏ విధంగా వస్తున్నది, ఒక వాక్యం పాజిటివ్ డిగ్రీలో వస్తే దాన్ని కంపారిటివ్ డిగ్రీలోకి ఏ విధంగా మార్చాలి, ఒక వాక్యం కంపారిటివ్ డిగ్రీలో ఇస్తే దాన్ని సూపర్లేటివ్ డిగ్రీలో ఏ విధంగా మార్చాలి, లేదా ఒక వాక్యం పాజిటివ్ డిగ్రీలో ఇస్తే దాన్ని కంపారిటివ్లో మరియు సూపర్లేటివ్లో ఏ విధంగా మార్చాలి, లేకుంటే ఒక వాక్యం సూపర్లేటివ్లో ఇస్తే దాన్ని కంపారిటివ్ మరియు పాజిటివ్లో ఏ విధంగా మార్చాలి అనేది మనము క్లియర్ కట్గా నేర్చుకుందాం అనమాట. అర్థమవుతుందా? సో ఎక్కువగా పాజిటివ్ డిగ్రీలో వాక్యాలు ఏ విధంగా కనపడతాయి అంటే, సో నో అదర్ స్టూడెంట్ యాజ్ టాల్ యాజ్ అశోక్ అంటే జనరల్గా నో అదర్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, వెరీ ఫ్యూ స్టూడెంట్స్ యాజ్ టాల్ యాజ్ అశోక్, వెరీ ఫ్యూ అనేది దీంతో కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, అశోక్ ఈజ్ నాట్ సో టాల్ యాజ్, నాట్ వచ్చినప్పుడు సో వస్తుంది, యాజ్ కూడా వాడవచ్చు. అశోక్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రవి. ఈ రకంగా మనకు పాజిటివ్ డిగ్రీలో కనపడేటటువంటి వాక్యం స్టార్ట్ అయ్యేది. నో అదర్ అని కానీ వెరీ ఫ్యూ అని కానీ స్టార్ట్ అవుతుంది. కంపారిజన్ చేసేటప్పుడు యాజ్ అనేది వస్తుంది. ఏమొస్తుంది? యాజ్ అనేది వస్తుంది అనమాట కంపారిజన్ చేసేటప్పుడు, ఈక్వల్ కంపారిజన్ చేసేటప్పుడు. బట్ కంపారిటివ్ డిగ్రీలోకి వచ్చేసరికి టాలర్ దెన్, ఈఆర్ ప్లస్ దెన్ వస్తుంది అనమాట. సో టాలర్ దెన్ ఎనీ అదర్, అశోక్ ఈజ్ టాలర్ దెన్ ఎనీ అదర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, అశోక్ ఈజ్ టాలర్ దెన్ మోస్ట్ అదర్స్. ఈ రకంగా టాలర్ దెన్ ఎనీ అదర్, టాలర్ దెన్ మోస్ట్ అదర్, ఈ రకంగా వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ మనం ఏం చేసాము, అశోక్ని మరియు రవిని కంపారిజన్ చేసాం కాబట్టి నో సూపర్లేటివ్ డిగ్రీ ఫర్ 2 థింగ్స్. ఓకే, రెండే రెండు ఉంటే అది సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పడానికి ఉండదు. ఏ రకంగా చెప్పొచ్చు? సింపుల్గా అశోక్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్. ఓకే, అశోక్ ఈజ్ ద వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్. ఎప్పుడైతే వన్ ఆఫ్ ద అని వచ్చినప్పుడు సింగులర్ ఉన్నా కానీ సో ప్లూరల్ రావాలి. బాయ్స్, వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ అనేది ప్లూరల్ రావాలన్నమాట. మనం అది ఒక్కొక్క డిగ్రీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. చూడండి, సో ఫస్ట్ పాజిటివ్ డిగ్రీ, దీన్నే మనము ఈక్వల్ కంపారిజన్ అని కూడా అంటాము. ఈ ఈక్వల్ కంపారిజన్లో జనరల్గా చెప్పేటప్పుడు పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ వాడేటప్పుడు ఐ యామ్ క్లెవర్ అంటాం. ఐ యామ్ క్లెవర్, నేను క్లెవర్ అని జనరల్గా చెప్పేటప్పుడు. ఇందులో ఏ కంపారిజన్ లేదు. ఒకవేళ నువ్వేదన్నా కంపారిజన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరితోటి, ఆమెతోటి, ఆమెతోటి కనుక నువ్వు కంపారిజన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమేమి ఉపయోగపడతాయి అంటే యాజ్ అనేటటువంటి అడ్వర్బ్స్ ఉపయోగపడతాయి. ఏమంటున్నావు? ఐ యామ్ యాజ్ క్లెవర్ యాజ్ షీ ఈజ్, నేను ఆమెలాగే క్లెవరు. ఆమెని షీ మరియు ఐ మా ఇద్దరిని ఎలా కంపేర్ చేశాను? యాజ్ అనే వాటిని హెల్ప్ తీసుకొని కంపారిజన్ చేశాను. సో ఇక్కడ చూడు, అడ్జెక్టివ్ ఏ విధంగా ఉంది? పాజిటివ్లోనే ఉందన్నమాట. ఓకే, పాజిటివ్ అడ్జెక్టివ్ అనమాట. నేను చెప్పాను సార్, మరి అడ్జెక్టివ్ పాజిటివ్లో ఉంది కదా, క్లెవర్ అంటున్నాం, పాజిటివ్ అంటున్నాం, మరి దీన్ని సో కంపారిటివ్లోకి ఎలా మార్చాలి, సూపర్లేటివ్లోకి ఎలా మార్చాలి అంటే వెరీ సింపుల్. ఏ అడ్జెక్టివ్ అయినా సరే 1 or 2 సిలబుల్ ఉంటాయి, అంటే చిన్న చిన్న వర్డ్స్ ఉంటే ఏం చేయాలి? దానికి క్లెవర్ ఉంటే దానికి ఈఆర్ యాడ్ చేయాలి. ఓకే, క్లెవర్ ఉంటే ఈఆర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ సూపర్లేటివ్లో ఈఎస్టీ యాడ్ చేయాలి. ఈ క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. అర్థమవుతుందో? చిన్న చిన్న వర్డ్స్ కనుక అడ్జెక్టివ్స్ అయితే ఈ రకంగా యాడ్ చేయాలి. పెద్ద పెద్ద వర్డ్స్ అయినా అనుకో, బ్యూటిఫుల్ అనుకో, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అని యాడ్ చేయాలి. చిన్న చిన్న వర్డ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే 1 or 2 సిలబుల్ లోపు ఉంటేనేమో ఏం యాడ్ చేయాలి? ఈఆర్ యాడ్ చేయాలి. కంపారిటివ్లో, సూపర్లేటివ్లో ఈఎస్టీ యాడ్ చేయాలి. అందుకనే మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. మీరు ఇక్కడ గమనిస్తే
షార్టర్, షార్టెస్ట్, బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్, ఇవన్నీ కూడా చిన్న చిన్న, ఎక్కడి వరకు మధ్య వరకు కూడా చిన్నవి, అంటే 1 or 2 సిలబుల్ అనమాట. ఓకే, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్ 1 or 2 సిలబుల్ ఉంటే ఓకే ఈఆర్ ఆర్ ఈఎస్టీ యాడ్ అయింది. ఒకవేళ బ్యూటిఫుల్ ఓకే మోర్ దెన్ 2 సిలబుల్, ఓకే ఇంటెలిజెంట్ మోర్ దెన్ 2 సిలబుల్, ఇంపార్టెంట్ మోర్ దెన్ 2 సిలబుల్, దాన్ని ఏం చేసినాం మోర్ బ్యూటిఫుల్. ఓకే, ఎందులో కంపారిటివ్ డిగ్రీలో మోర్ బ్యూటిఫుల్, మోర్ ఇంటెలిజెంట్, మోర్ ఇంపార్టెంట్ కంపారిటివ్ డిగ్రీలో. సూపర్లేటివ్కి వచ్చేసరికి మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రకంగా చేసామన్నమాట. ప్రతిదీ కూడా అంతే. మీరు అడ్జెక్టివ్స్ లిస్ట్ రాసుకొని వాటిని మీరు ఈజీగా మీరు పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్కి ఈజీగా మార్చొచ్చు అనమాట. కొన్ని మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పినా ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్ అన్న, కానీ కొన్ని మాత్రం బ్యాడ్, బ్యాడర్ కాదు, వర్స్, వర్స్ట్ రావాలి, గుడ్, బెటర్, బెస్ట్ రావాలి, వెల్, బెటర్, బెస్ట్ రావాలి. ఓకే, మచ్, మోర్, మోస్ట్, ఏం కాదు మీరు ఇట్లా నేర్చుకుంటా ఉంటే ఈజీగా వస్తాయి. చాలా ఉంటే వెరీ వెరీ సింపుల్గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, రవి ఈజ్ యాజ్ టాల్ యాజ్ ఐ యామ్. ఏమంటున్నాను, ఫస్ట్ ఏం చెప్పాను, ఐ యామ్ యాజ్ క్లెవర్ యాజ్ షీ ఈజ్, నేను కూడా ఆమెలాగే క్లెవర్ అంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాను, రవికి మరియు నాకు కంపారిజన్ చేశాను. రవి ఈజ్ యాజ్ టాల్ యాజ్ ఐ యామ్. నెక్స్ట్ వన్ ఏమంటున్నాను, మై కజిన్ ఈజ్, మై కజిన్ ఈజ్ నాట్ అంటున్నాం. చూడండి, మై కజిన్ ఈజ్ నాట్ యాజ్ క్లెవర్ యాజ్ మై సిస్టర్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈక్వల్ కంపారిజన్ పాజిటివ్లో చేస్తున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ వాక్యంకి వచ్చేసరికి ఏమంటున్నాం, మై కజిన్ ఈజ్ నాట్ యాజ్ క్లెవర్ యాజ్ మై సిస్టర్. మై సిస్టర్కి మై కజిన్కి ఇద్దరికి కూడా పోలుస్తున్నాం. ఓకే, మై కజిన్ ఈజ్ నాట్ యాజ్ క్లెవర్ యాజ్. ఇక్కడ అడ్జెక్టివ్ అనేది ఏ డిగ్రీలో చెప్తున్నాం, పాజిటివ్ డిగ్రీలో చెప్తున్నాం అనమాట. నాట్ అనేది వాడుతున్నాం. అంటే జనరల్గా ఏంటిది, మై కజిన్ ఈజ్ నాట్ యాజ్ క్లెవర్ యాజ్ మై సిస్టర్, అంటే మా సిస్టరే ఎక్కువ క్లెవర్ అని చెప్తున్నాం అనమాట. దీన్ని మార్చమంటాడు. దీన్ని మార్చమన్నప్పుడు ఏం చెప్పాలి, మై సిస్టర్ కంపారిటివ్ డిగ్రీలోకి మార్చమంటాడు. రెండే ఉన్నాయి కదా, మై కజిన్ అండ్ మై సిస్టర్. అప్పుడు ఏం చెప్తాము, మై సిస్టర్, మై సిస్టర్ ఈజ్ క్లెవరర్, ఈఆర్ వస్తుంది చూడండి, క్లెవరర్ దెన్ హూమ్, మై కజిన్. అంటే ఏంటిది, ఈ ఒక్క వాక్యాన్ని మీనింగ్ మారకుండా రెండు రకాలుగా చెప్పినాం. ఒకటేమో కంపారిటివ్ డిగ్రీలో చెప్పినాం, ఒకటేమో పాజిటివ్ డిగ్రీలో చెప్పినాం. ఎందుకు పాజిటివ్ డిగ్రీలో చెప్పినాం అంటే హట్ చేయకుండా పాజిటివ్ డిగ్రీలో వాడుతున్నాం. మై కజిన్ ఈజ్ నాట్ అంటే మా యొక్క కజిన్ మా చెల్లెలాగా కాదు, చెల్లంతా కాదు అని చెప్తున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి సింపుల్గా ఏం చెప్తున్నాం, మై సిస్టర్ ఈజ్, మా సిస్టరే మా కజిన్ కంటే క్లెవర్ అని చెప్తున్నాం, కంటే ఆమె కంటే అని చెప్తున్నాం. ఇక్కడేమో పాజిటివ్గా కంపారిజన్ చేస్తున్నాం, ఇక్కడేమో కంపారిటివ్ డిగ్రీలో కంపారిజన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్, ఈజ్ నాట్ సో. ఓకే, ఈజ్ నాట్, ఎప్పుడైనా సరే నాట్ వచ్చినప్పుడు యాజ్ క్లెవర్ యాజ్ అన్న రావచ్చు, యాజ్ యంగ్ యాజ్ అన్న రావచ్చు, లేదా సో అన్న కూడా రావచ్చు అనమాట నాట్ వచ్చినప్పుడు. ఈజ్ నాట్ యాజ్ యంగ్ యాజ్ ఐ థాట్, అంటే నేను అనుకున్నంత యవ్వనంగా లేడు, నేను అనుకున్నంత యువకుడు ఏం కాదు, యాక్చువల్గా నేను చాలా యంగ్ అనుకున్నా కానీ ఓల్డ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాజిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్స్. ఎగ్జాంపుల్స్ ఏంటిది అంటే ఎన్ని రకాలుగా పాజిటివ్ డిగ్రీలో ఒక సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. ఇక్కడ నేను 4 ఇచ్చాను చూడండి ఫస్ట్, దాని తర్వాత డిస్కషన్ చేద్దాం. రమణ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్, సింపుల్గా చెప్పేటటువంటి వాక్యం. ఇక్కడ ఎవరితో కూడా కంపారిజన్ చేస్తలేమన్నమాట. రమణ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, నో అదర్ స్టూడెంట్స్, నో అదర్ స్టూడెంట్స్ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ రమణ. ఇక్కడ ఏమంటున్నాం, యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ రమణ. ఇక్కడ రమణ లాగా మరే స్టూడెంట్ కూడా కాదని చెప్తున్నాం అనమాట. నో అదర్ స్టూడెంట్ అనమాట. అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నట్టు. నో అదర్ స్టూడెంట్ అనేది ఒక థింగ్ కింద తీసుకుంటున్నాం,
రమణాని ఒక థింగ్ కింద తీసుకుంటున్నాం, ఆ ఇద్దరిని కూడా మనం ఏం చేస్తున్నాం, పాజిటివ్ గా యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ అనేది కంపారిజన్ చేస్తున్నాం అనమాట. సో మనం దీన్ని ఈ రకంగా కూడా దాన్ని ఏంది కంపారిటివ్ డిగ్రీలోకి చెప్పొచ్చు. రమణ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మోర్ అదర్ స్టూడెంట్స్ ఆర్ మోస్ట్ అదర్ స్టూడెంట్స్, ఈ రకంగా కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, వెరీ ఫ్యూ స్టూడెంట్స్. ఇక్కడ సో వెరీ ఫ్యూ స్టూడెంట్స్ అనేది ఒక కేటగిరీ కింద తీసుకుంటున్నాం, ఇందులో వెరీ ఫ్యూ అని వచ్చింది అంటే నో అదర్ అని కానీ వెరీ ఫ్యూ అని కానీ, వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ రమణ. అర్థమవుతుందా? సో మనం దీన్ని కూడా కంపారిజన్ చేయడానికి ఉంటుంది అనమాట. ఇక చూడండి, నో అదర్ స్టూడెంట్స్ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ రమణ. పాజిటివ్ డిగ్రీలో చెప్పింది రమణ ఈజ్, ఓకే, రమణ ఈజ్ more intelligent than whom, okay, any other students అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ రమణ అనేది రమణ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మెనీ అదర్ స్టూడెంట్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. వెరీ ఫ్యూ, నో అదర్ కానీ వెరీ ఫ్యూ కానీ. నెక్స్ట్ వన్, రాజు ఈజ్ నెగిటివ్ అనమాట. పాజిటివ్ డిగ్రీలో ఈక్వల్ కంపారిజన్ లో నాట్ తో చెప్తున్నాం, కాదు అని చెప్తున్నాం. రాజు ఈజ్ నాట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ రమణ. ఇక్కడ ఓన్లీ సింపుల్ గా రమణ గురించే చెప్పినాం. ఎవరితో కంపేర్ చేసి? స్టూడెంట్స్ తోటి. స్టూడెంట్ అందరినీ ఒక దిక్కు తీసుకున్నాం, రమణ అని ఒక దిక్కు తీసుకున్నాం. మూడో వాక్యంలో కూడా అంతే, స్టూడెంట్స్ అందరిని ఒక దిక్కు తీసుకున్నాం, రమణ అని ఒక దిక్కు తీసుకున్నాం. తీసుకొని ఏం చెప్పినాం? నో అదర్ స్టూడెంట్స్ అన్నాం ఇక్కడ రెండో వాక్యంలో. మూడో వాక్యంలో వెరీ ఫ్యూ స్టూడెంట్స్ అన్నాం. కానీ ఇక్కడ ఫోర్త్ సెంటెన్స్కి వచ్చేసరికి రాజు ఈజ్ నాట్, రాజుకి మరియు రమణకి కంపారిజన్ చేస్తున్నాం. పాజిటివ్ డిగ్రీలోనే కంపేర్ చేస్తున్నాం, కాకపోతే నాట్ వాడామన్నమాట. రాజు ఈజ్ నాట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ రమణ. యాజ్ వాడచ్చు, సో కూడా వాడచ్చు. రాజు ఈజ్ నాట్ సో ఇంటెలిజెంట్ యాజ్ రమణ అని చెప్తున్నాం అనమాట. దీన్ని సింపుల్ గా కంపారిటివ్ డిగ్రీలోకి మార్చడానికి ఏం చెప్తాం? రమణ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ రాజు అట్లా చెప్పొచ్చు. నెగిటివ్ లో చెప్పొచ్చు రాజు ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ రమణ, ఈ రకంగా కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఇది నాట్ అనేది నెగిటివ్ లో చెప్పాం కదా, పాజిటివ్ లో చెప్పొచ్చు. రాజు ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ రమణ. ఇక్కడి వరకు వచ్చింది. పాజిటివ్ డిగ్రీలోనే ఒకవేళ సేమ్ ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ కంటే 3 రెట్లు పెద్దది, ఇది దానికంటే 5 రెట్లు కాస్ట్లీ, ఇది దానికంటే 2 అంతల కాస్ట్లీ, ఇది దానికంటే 2x కాస్ట్లీ, ఈ రకంగా చెప్పేవాడిని కూడా చూడండి. ఎట్లా చెప్తాము? ద యుఎస్ఏ ఈజ్ 4 times, ఇక్కడ 4 times యాజ్ బిగ్ యాజ్ ఇండియా. ఓకే, తరుణ్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ పవన్. ఓకే, పవన్ కంటే 2 రెట్లు పెద్దవాడు. ఓకే, ద యుఎస్ఏ ఈజ్ 4 times యాజ్ బిగ్ యాజ్ ఇండియా. ఇది మనకేంటిది? పాజిటివ్ డిగ్రీలో. పాజిటివ్ డిగ్రీలో మనం గమనించాల్సింది ఏంటిది? నో అదర్, వెరీ ఫ్యూ, సింపుల్ గా యాజ్ అనేది గమనించాలి. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలో చూడండి. కంపారిటివ్ డిగ్రీలో యాడ్జెక్టివ్ కి చిన్న యాడ్జెక్టివ్ అయితే ఈఆర్ అని వస్తుంది, దాని తర్వాత దెన్ అనేది వస్తుంది. యాడ్జెక్టివ్ వర్డ్ కనుక పెద్దదైతే మోర్ అని వస్తుంది, దెన్ అని వస్తుంది అనమాట. ఎట్లా కంపారిజన్ చేస్తాము? రఘు ఈజ్ స్ట్రాంగర్ దెన్ నవీన్. ఇక్కడ చూడండి, ఈఆర్ యాడ్ చేసినాం, దెన్ అనేది వచ్చింది. రఘు ఈజ్ స్ట్రాంగర్ దెన్ నవీన్. ఓకే, నవీన్ కంటే ఎవరు? రఘు అనే వ్యక్తి స్ట్రాంగర్ అనమాట. దీన్ని ఈ రకంగా కూడా వచ్చు, నవీన్ ఈజ్ నాట్ స్ట్రాంగర్ దెన్ రఘు. ఆ రకంగా చెప్పినా ఈ రకంగా చెప్పినా సేమ్ అనమాట. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు దీన్ని ఏమంటాడంటే పాజిటివ్ డిగ్రీలోకి మార్చమని చెప్తాడు అనమాట. పాజిటివ్ డిగ్రీలోకి మార్చమని చెప్పినప్పుడు సింపుల్ గా నవీన్ ఈజ్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ రఘు. మీరు రాసుకోండి. అంటే ఆ రకంగా చెప్పినా ఈ రకంగా చెప్పినా బోత్ ఆర్ సేమ్ అనమాట. ఈ రకంగా అడుగుతాడు అనమాట. నెక్స్ట్ వన్, సందీప్ స్పీక్స్ ఇంగ్లీష్ మోర్ ఫ్లూయెంట్లీ దెన్ ఐ. సందీప్ అనే వ్యక్తి నాకంటే ఫ్లూయెంట్ గా, మోర్ ఫ్లూయెంట్లీ. ఇక్కడేమో స్ట్రాంగర్ అని వాడాం, ఇక్కడేమో మోర్ అనేది వాడుతున్నాం అనమాట. మోర్ ఫ్లూయెంట్లీ. ఎందుకు? ఇక్కడ స్ట్రాంగ్ అనేది ఓన్లీ 2 syllable కాబట్టి, ఇక్కడ మోర్ ఫ్లూయెంట్లీ అనేది పెద్దగా ఉంది కాబట్టి, మోర్ దెన్ 2 syllable వర్డ్ కాబట్టి, అంటే ఏంటిది? చిన్నగా ఉన్నటువంటి యాడ్జెక్టివ్ సింపుల్ గా ఈఆర్, పెద్దగా ఉన్నటువంటి యాడ్జెక్టివ్ కి మోర్ అనేది యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట. సందీప్
స్పీక్స్ ఇంగ్లీష్ మోర్ ఫ్లూయెంట్లీ దెన్ ఐ, నాకంటే ఎక్కువగా మాట్లాడతాను. నెక్స్ట్ వన్, రవి ఈజ్ మచ్ మోర్ ఇంటెలిజెంట్. ఓకే, ఓన్లీ మోర్ అనేది ఒక్కటే సరిపోలేదంటే యూ కెన్ యూస్ మచ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ అశోక్. ఈస్ చిల్డ్రన్ ఆర్ ఫార్ బెటర్ దెన్, అర్థమవుతుందా ఇక్కడ? అంటే కంపారిజన్. రఘు ఈజ్ స్ట్రాంగర్ దెన్ నవీన్, ఒక సింపుల్గా అతనికంటే స్ట్రాంగ్ అని చెప్పకుండా ఇంకా స్ట్రాంగ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు మచ్ మోర్ స్ట్రాంగ్, ఫార్ బెటర్, ఈ రకంగా చెప్పవచ్చు అనమాట. ఓకే, మై చిల్డ్రన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంపారిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆదిత్య ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ రమణ. ఓకే, ఆదిత్య ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ రమణ. ఇక్కడ ఆదిత్యాని ఓకే రమణని కంపారిజన్ చేస్తున్నాం అనమాట. దీన్ని పాజిటివ్ డిగ్రీలో కూడా మార్చొచ్చు. ఎవరు ఇంటెలిజెంట్? ఆదిత్య ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ రమణ. మోర్ ఇంటెలిజెంట్ దెన్ రమణ అంటే ఏంటిది? ఆదిత్య అనేవాడు రమణ కంటే ఎక్కువ ఇంటెలిజెంట్ అని చెప్తున్నాం అనమాట, ఎక్కువ తెలివైన వాడు అని చెప్తున్నాం. పాజిటివ్ డిగ్రీలో చెప్పేటప్పుడు ఏం చెప్తాం? రమణ ఈజ్ నాట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ ఆదిత్య. రమణ అనేవాడు ఆదిత్య లాగా ఇంటెలిజెంట్ కాదు, తెలివైన వాడు కాదని పాజిటివ్ డిగ్రీలో కూడా చెప్పొచ్చు ఈ సెంటెన్స్ని. ఓకే, నెక్స్ట్ వన్, దీన్నే ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలోనే ఇంకో రకంగా చెప్పొచ్చు. ఆదిత్య ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ రమణ అంటున్నాం కదా, రమణ ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఆదిత్య అని చెప్తున్నాం అనమాట. ఆ రకంగా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, రమణ ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ ఆదిత్య, ఇదే కదా నెక్స్ట్ వాక్యం. సో నెక్స్ట్, ఆదిత్య ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఎనీ అదర్ స్టూడెంట్స్. ఇక్కడ ఎనీ అదర్ స్టూడెంట్ అనేది వచ్చింది చూడండి. ఇక్కడే సింపుల్గా ఆదిత్యకి రమణకి కంపేర్ చేస్తున్నాం. ఆదిత్య ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఎనీ అదర్ స్టూడెంట్. ఓకే, ఎనీ అదర్ స్టూడెంట్ అని వాడుతున్నాం అనమాట ఇక్కడ. దీన్నే సూపర్లేటివ్ డిగ్రీలోకి కూడా మార్చొచ్చు, అలాగే పాజిటివ్ డిగ్రీలోకి కూడా మార్చొచ్చు అనమాట. పాజిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు ఏం చెప్తాం? నో అదర్ స్టూడెంట్. ఓకే, నో అదర్ స్టూడెంట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ ఆదిత్య అని పాజిటివ్ డిగ్రీలో చెప్పొచ్చు. ఆదిత్య ఈజ్, ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్, ఆదిత్య ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఆల్ అదర్ స్టూడెంట్స్. ఓకే, ఆల్ అదర్ అనేది వచ్చిందనమాట. ఇక్కడేమో ఎనీ అదర్, ఇక్కడేమో ఆల్ అదర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, ఆదిత్య ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మోస్ట్ అదర్ స్టూడెంట్స్. ఇక్కడేమో మోస్ట్ అదర్ వచ్చింది చూడండి. నెక్స్ట్ వన్, వెరీ ఫ్యూ స్టూడెంట్స్, మళ్ళీ ఇందులో కూడా వెరీ ఫ్యూ వచ్చింది. వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఆదిత్య. వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఆదిత్య. ఆదిత్యని మరియు వెరీ ఫ్యూ స్టూడెంట్స్ మనము కంపారిజన్ చేశాము. నెక్స్ట్ వన్, కంపారిటివ్ డిగ్రీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో ప్రతిసారి అడుగుతాడు అనమాట. సాధారణంగా కంపారిటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్ తర్వాత దెన్ అనేది వస్తుంది. ఏమొస్తుంది? దెన్ అనేది వస్తుంది. మహేష్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ అశోక్, దెన్ అనేది వచ్చింది అనమాట. కానీ ఒకవేళ అడ్జెక్టివ్స్ కనుక ఓకే ఇన్ఫీరియర్, సుపీరియర్, ప్రియర్, సీనియర్, జూనియర్ ఎక్సెట్రా అంటే ఏంటిది? లాస్ట్లో ఐఓఆర్, ఓఆర్, ఈఆర్ కాకుండా ఓఆర్ అని వచ్చినాయి అనుకో, వీటిని లాటిన్ అడ్జెక్టివ్స్ అంటాం. ఇక్కడ దెన్ రాకుండా టు అనేది వస్తుంది అనమాట. చూడండి, హీ ఈజ్ సుపీరియర్ దెన్ మీ అంటారు, కాదు. హీ ఈజ్ సుపీరియర్ దెన్ మీ కాదు. ఓకే, సుపీరియర్ ఐఓఆర్ వచ్చింది కాబట్టి సుపీరియర్ టు మీ. నెక్స్ట్ వన్, షీ ఈజ్ సీనియర్ దెన్ మీ అంటారు. ఓకే, సీనియర్ దెన్ మీ కాదు, సీనియర్ టు మీ. ఎందుకంటే ఇవన్నీ లాస్ట్లో ఐఓఆర్ తోటి ఎండ్ అవుతాయి కాబట్టి ఈ అడ్జెక్టివ్స్ అన్ని కూడా ఏంటివి? లాటిన్ అడ్జెక్టివ్స్. దీనికి దెన్ రాకుండా టు అనేది వస్తుంది అనమాట. మనం కంపారిటివ్ డిగ్రీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. సో సూపర్లేటివ్ డిగ్రీ చూడండి. సూపర్లేటివ్ డిగ్రీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడ్జెక్టివ్స్ కనుక చిన్నగా ఉంటే ఈఎస్టీ అనేది యాడ్ అవుతుంది దానికి. అడ్జెక్టివ్ కనుక పెద్దగా ఉంటే మోస్ట్ అనేది దాని ముందర యాడ్ అవుతుంది ఖచ్చితంగా. సూపర్లేటివ్ అనగానే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద ఆర్టికల్ వస్తుంది. హీ వాజ్ ద క్లెవరెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్. హీ వాజ్ ద క్లెవరెస్ట్, ఈఎస్టీ యాడ్ అని చూడండి. హీ వాజ్ ద క్లెవరెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్. షీ ఈజ్ ద టాలెస్ట్ గర్ల్. ద వాడని చూడండి, ఈఎస్టీ వాడని చూడండి. షీ ఈజ్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ మొత్తంలో చెప్తున్నాం. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే సూపర్లేటివ్లో టూ థింగ్స్ని కంపారిజన్ చెయ్యదు. టూ థింగ్స్ని కంపారిజన్ చెయ్యదు, మోర్ దెన్ టూ ఉండాలి.
వాళ్ళందరిలోకెల్లా అతను బెటరు, వాళ్ళందరిలోకెల్లా ఆమె చాలా మంచిది, ఈ రకంగా చెప్పాలి. ఓకే, హీ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఇన్ అవర్ క్లాస్. ఇక్కడేమో అవర్ ఫ్యామిలీ అంటున్నాం, ఇక్కడేమో అవర్ క్లాస్ అంటున్నాం. హీ వాజ్ ద క్లవరెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్ అని చెప్తున్నాం అనమాట. ఏ రకంగా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఏ రకంగా ఉంటుందంటే, దివ్య ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. సింపుల్ గా మనం సూపర్లేటివ్ డిగ్రీ చెప్పేది ఏం చెప్తున్నాం, దివ్య ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. నెక్స్ట్ వన్, దివ్య ఈజ్ వన్ ఆఫ్ ద అంటున్నాం చూడండి, వన్ ఆఫ్ ద. దివ్య ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్స్ అని వచ్చింది చూడండి. ఓకే, దివ్య ఓకే వన్ ఆఫ్ ద, ఆమె అందరిలోకెల్లా ఆమె వన్ ఆఫ్ ద, ఆమె ఒక ఇంటెలిజెంట్ గర్ల్స్. ఎప్పుడైతే వన్ ఆఫ్ ద వస్తుందో అప్పుడు గర్ల్ సింగులర్ అయినా కూడా, దివ్య సింగులర్ అయినా కూడా వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి నౌన్ కి మనకేం రావాలి, ప్లూరల్ రావాలన్నమాట. దివ్య ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ ఆఫ్ ఆల్ ద గర్ల్స్. ఓకే, ఇక్కడ కూడా ఆఫ్ ఆల్ ద గర్ల్స్. నెక్స్ట్ వన్, దివ్య ఈజ్ నాట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. దివ్య ఈజ్ నాట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ అనేది మనము ఇక్కడ వాడుతున్నాం చూడండి. అర్థమైందా? ఇప్పుడు టోటల్గా ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి ఇక్కడ మనం సూపర్లేటివ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ఈఎస్టీ అనేది వస్తుంది ఎప్పుడు, ఒకవేళ సో అడ్జెక్టివ్ కనుక చిన్నగా ఉంటే ఈఎస్టీ అనేది వస్తుంది, ఒకవేళ అడ్జెక్టివ్ కనుక పెద్దగా ఉంటే మోస్ట్ అని వస్తుంది. రెండింటికి కూడా ఏమనేది కామన్, దా అనేది కామన్ అనమాట. సూపర్లేటివ్ డిగ్రీలో మనకి ఏం కనపడాలి, దా అనేది కనపడాలి. నెక్స్ట్, వన్ ఆఫ్ ద అని వచ్చిందంటే ఖచ్చితంగా నౌన్ కి ప్లూరల్ ఫామ్ రావాలన్నమాట, సింగులర్ అయినా అప్పటికి కూడా. దివ్య ఈజ్ ద, ఓకే, దివ్య ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్స్ అనేదే రావాలన్నమాట. ఇది మనకు సూపర్లేటివ్ డిగ్రీ. ఇప్పుడు మనకు టేబుల్ చూద్దాం, 3 డిగ్రీలో టేబుల్ చూద్దాం, తర్వాత 1 డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీకి ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. సో ఇది చూడండి, టేబుల్ ఆల్రెడీ ఇంత ముందుకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. టేబుల్ చూడండి, సింపుల్ గా మనకి పాజిటివ్ డిగ్రీలో ఏ రకంగా వస్తాయంటే వాక్యాలు, నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా యాజ్ స్మాల్ యాజ్ గోవా. గోవాని మరియు అదర్ స్టేట్స్ ని నో అదర్ అనే దాంతో స్టార్టింగ్ తోటి వాడుతున్నాం అనమాట. పాజిటివ్ డిగ్రీలో మనకి నో అదర్ అనేది కనిపిస్తుంది అనమాట. నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా, ఓకే, యాజ్ స్మాల్ యాజ్ గోవా. గోవా లాగా ఇంకే స్టేట్ కూడా చిన్నగా లేదు అని అంటున్నాం. నో అదర్ స్టేట్ అంటే వేరే స్టేట్స్ అన్నిటిని కూడా, గోవాని కూడా ఈక్వల్ కంపారిజన్ చేస్తున్నాం అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, ఇదే వాక్యాన్ని మనం కంపారిటివ్ డిగ్రీలో చెప్పొచ్చు అనమాట. గోవా ఈజ్ స్మాలర్ దెన్ ఎనీ అదర్. ఏమంటున్నాం, ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా. ఓకే, ఇక్కడ నో అదర్ స్టేట్ అని చెప్పాం, ఇక్కడ ఎనీ అదర్ స్టేట్ అని చెప్పాం. ఇక్కడికి వచ్చేసరికి సూపర్లేటివ్లో చూడండి, అంటే ఇక్కడ గోవాని విత్ నో అదర్ స్టేట్ అంటే అన్ని స్టేట్ తోటి కంపేర్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, గోవా ఈజ్ స్మాలర్ దెన్ ఎనీ అదర్ స్టేట్ అనేది అన్ని స్టేట్స్ తోటి కంపేర్ చేస్తాం కాబట్టి అన్ని స్టేట్లోకి వెళ్ళి సూపర్లేటివ్ తీసుకోవచ్చు. గోవా ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఇండియాలోకి వెళ్ళా గోవా అనేది చాలా చిన్నది అని చెప్తున్నాం అనమాట. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇది నెక్స్ట్ వన్ చూడండి. సో సెకండ్ వన్, వెరీ ఫ్యూ మెన్. ఇక్కడ వెరీ ఫ్యూ తీసుకున్నాం చూడండి, పాజిటివ్ డిగ్రీలో నో అదర్ కానీ వెరీ ఫ్యూ కానీ వస్తుంది. వెరీ ఫ్యూ మెన్ ఇన్ ద వరల్డ్ యాజ్ రిచ్ యాజ్ ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీని మరియు ఇంకొంతమందిని కంపారిజన్ చేస్తున్నాం అనమాట. వెరీ ఫ్యూ మెన్ ఇన్ ద వరల్డ్ యాజ్ రిచ్ యాజ్ ముఖేష్ అంబానీ. దాన్నే కంపారిటివ్ డిగ్రీలోకి ఎలా చెప్తున్నాం, ముఖేష్ అంబానీ ఈజ్ రిచర్ దెన్ మెనీ, ఓకే, రిచర్ దెన్ మెనీ అదర్ మెన్ ఇన్ ద వరల్డ్. ఓకే, మెనీ అదర్ అనే దాంతో ముఖేష్ అంబానీ తోటి కంపారిజన్ చేసి సేమ్ వాక్యాన్ని మనము కంపారిటివ్ డిగ్రీలో కూడా చెప్పాం. ఇక్కడ చూడండి, ముఖేష్ అంబానీ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మెన్ ఇన్ ద వరల్డ్. ముఖేష్ అంబానీ అనేది సింగులరే అయినప్పటికీ కూడా మెన్ అనేది ప్లూరల్ వాడినాం. ఎందుకు వాడినాం, వన్ ఆఫ్ ద అని వచ్చింది కాబట్టి. ఎప్పుడైనా వన్ ఆఫ్ ద అని వస్తే సబ్జెక్ట్ సింగులర్ అయినప్పటికీ కూడా మళ్ళీ మనకు సూపర్లేటివ్ డిగ్రీలో ప్లూరలే రావాలి. ఓకే, ద అనే ఆర్టికల్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వన్ చూడండి, ద ఎలిఫెంట్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ జిరాఫీ ఆర్ ద ఎలిఫెంట్ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ జిరాఫీ అంటున్నాం. ఇక్కడ దీన్ని కంపారిటివ్ డిగ్రీలో ఎలా చెప్తున్నాం, ద జిరాఫీ ఈజ్ టాలర్ దెన్ ద ఎలిఫెంట్ అంటున్నాం.
ఇక్కడ ఎలిఫెంట్కి జిరాఫ్కి కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. సూపర్లేటివ్ ఓన్లీ 2 ఉంటే నో సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్ వన్ చూడండి. హుండాయ్ కార్స్ ఆర్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ మారుతి కార్స్. ఓకే, హుండాయ్ కార్స్ అనేది ఏంటిది? యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్. ఓకే, యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ హుండాయ్ కార్ని మారుతి కార్ని కంపేర్ చేస్తున్నాం. మారుతి కార్ ఆర్ నాట్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ హుందాయ్ కార్. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, సింపుల్గా నాట్ వాడకుండా. సో నెక్స్ట్ వన్. సో ఈ సన్ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ యాజ్ ఫ్లూయెంట్ యాజ్ హిస్ డాటర్. అర్థమవుతుందా? సో వాళ్ళ అమ్మాయి మాట్లాడినంత ఫ్లూయెంట్గా వాళ్ళ అబ్బాయి మాట్లాడలేడని చెప్తున్నాం. హిస్ డాటర్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ మోర్ ఫ్లూయెంట్లీ దెన్ హిస్ సన్. ఇక్కడ 2A కాబట్టి కంపారిజన్ అనేది లేదనమాట. ఇది మనకి టేబుల్ అనమాట. అంటే పాజిటివ్ డిగ్రీలో ఉన్నదాన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చొచ్చు. ఫస్ట్ 2 వాక్యాలు చూడండి. ఫస్ట్ 2 వాక్యాలు ఇవే. ఒక సెంటెన్స్ పాజిటివ్లో ఉన్నదాన్ని కంపేర్లోకి మార్చడం, కంపేర్లో ఉన్నదానికి సూపర్లేటివ్ మార్చడం. నెక్స్ట్ మన రెండో సెంటెన్స్ కూడా అంతే. సో పాజిటివ్లో ఉన్నదాన్ని కంపారిటివ్లోకి మార్చడం, కంపారిటివ్లో ఉన్నవానికి సూపర్లేటివ్లో మార్చడం. మనకు పాజిటివ్ కంపారిటివ్లోకి మారేటప్పుడు వచ్చేటటువంటి స్ట్రక్చర్ అనమాట. ఇది మీరు ఒకసారి గమనించండి. నేను ఒకసారి చూస్తాను. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి మనము డిగ్రీస్ని చేంజ్ చేద్దాం. ఏమంటున్నాడు? ఎల్ఐసి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ద మోస్ట్ అంటున్నాడు కదా. వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే ఇప్పుడు ఇచ్చింది ఏంటిది? సూపర్లేటివ్ డిగ్రీ. ఎల్ఐసి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఎల్ఐసి అనేది సింగులర్ అయినా కూడా వన్ ఆఫ్ ద అని వచ్చింది కాబట్టి కంపెనీస్ అనేటటువంటి ప్లూరల్ వచ్చింది అనమాట. అర్థమవుతుందా? దాన్ని ఏ డిగ్రీలోకి మార్చమంటున్నాడు? అదర్ డిగ్రీలోకి మార్చమంటున్నారు. 2 డిగ్రీలు పాసిబుల్ అవుతాయి. ఏదేది? పాజిటివ్ డిగ్రీ పాసిబుల్ అవుతుంది, కంపారిటివ్ డిగ్రీలోకి పాసిబుల్ అవుతాయి. ఎలా తీసుకున్నాడు? వెరీ ఫ్యూ ఇన్సూరెన్స్ కంపెనీస్. వెరీ ఫ్యూ తీసుకున్నాడు. వెరీ ఫ్యూ ఇన్సూరెన్స్ కంపెనీస్. మీకు ఒకవేళ అర్థం కాకపోతే 2-3 టైమ్స్ దీన్ని వెనక ఉన్నటువంటి స్ట్రక్చర్ని బాక్స్ని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. కంప్లీట్గా సెంటెన్స్ కూడా మీరు కంప్లీట్ వీడియోని కూడా 1-2 సార్లు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. వెరీ ఫ్యూ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ పాపులర్ యాజ్ ఎల్ఐసి. యాజ్ వాడాడు చూడండి. ఎల్ఐసి ఈజ్ మోర్ పాపులర్ దెన్. ఎల్ఐసి ఈజ్ మోర్ పాపులర్ దెన్ మెనీ అదర్ వాడాడు చూడండి. మెనీ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా అనేది కంపారిటివ్ డిగ్రీలో. నెక్స్ట్ వన్. ఐ కాంట్ స్పీక్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ. నేనేమంటున్నాను? నీ అంతా ఓకే స్పీడ్గా మాట్లాడలేను. ఐ కాంట్ స్పీక్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూస్. కంపారిటివ్ డిగ్రీలో ఉంది. దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చమంటున్నాడు. ఏ డిగ్రీలో ఉంది? యాజ్ అంటే పాజిటివ్ డిగ్రీ అని. యూ కెన్ స్పీక్ ఫాస్టర్ దెన్ ఐ. యూ కెన్ స్పీక్ ఫాస్టర్ దెన్ ఐ. ఇక్కడ యూ కెన్ స్పీక్ ఫాస్టర్ దెన్ మీ అంటారండి. మీ అనేది రాంగ్. ఎందుకు? యూకి మరియు ఐకి ఇద్దరం కూడా ఇక్కడ సబ్జెక్టిమే అనమాట. నువ్వు నేను ఇద్దరం కూడా సబ్జెక్టిమే అనమాట. అప్పుడు ఏం రావాలి? ఐ రావాలి. మీ అనేది రావద్దు. అది మిస్టేక్. నెక్స్ట్ వన్. వైరస్ ఇన్ఫెక్ట్స్ ఓకే ఏ పర్సన్ ఫాస్టర్ దెన్ బ్యాక్టీరియా. పాజిటివ్ డిగ్రీ. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా మీరు ఒకసారి చదివి చేంజ్ చేయండి. అలాగే మీరు కొన్ని వాక్యాలను తీసుకొని చేంజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్నిటికి నేను ఇక్కడ రాశాను కదా. సో ఇలా పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్స్ ఉన్నాయి కదా. కొన్నిటికి మాత్రము సో కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అనేది ఉండదు. ఎందుకంటే కంప్లీట్ అంటున్నాం, మోర్ కంప్లీట్ అనలేం, మోస్ట్ కంప్లీట్ అనలేం. అట్లా యూనిక్ అంటున్నాం, మోర్ యూనిక్ అనలేం, మోస్ట్ యూనిక్ అనలేం, 100% అంటాం. అంటే కొన్నిటి ఆల్వేస్ పాజిటివ్ డిగ్రీలోనే ఉంటాయి అడ్జెక్టివ్స్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాటి నుంచి కూడా మనకి మిస్టేక్స్ చేపిస్తాడు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి.